ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభువు, స్తుతులు నాయన. ఈ ఆదివార కాలమందు ఈ నూతన పునరుద్ధాన దినమందు నేను పాఠశాలకి వస్తూ ఉన్నాను. దయ చూపించండి. గడిచిన ఆగస్టు నెల కాలం అంతటిలో, నెలంతటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ నూతన నెల సెప్టెంబర్ 1వ దినం ఆయన ఈ దినమందు నేను ఆరాధించడానికి మమ్మల్ని మీరు సమకూర్చారు. అందుకే మీకు స్తోత్ర. కార్యక్రమాన్ని ఇంతవరకు మీరు క్రమంగా జరిగించండి. ప్రార్థనలోను, కీర్తన పాటలో, వాక్య పఠన కార్యక్రమంలోను, సండే స్కూల్ విధానంలోనూ మీరు తోడుగా ఉన్నారు. ఈ సమయంలో మీ మాటలు వినడానికి సిద్ధపడుతూ ఉండగా మాతో మాట్లాడండి. అందరికీ కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని అందించండి. మీరే ప్రభువు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ఆత్మీయంగా మీ యొక్క రాజ్యాన్ని కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. ఆరోగ్యకరంగా నాయన మా జీవితాన్ని కొనసాగించడం సహాయం చేయండి. మా అందరి హృదయాలు తెరవబడి మీ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకున్నట్లుగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అలాగే ఈ సమయంలో కూర్చున్న మీ అందరికీ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న దేవుని పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వర్తమానంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే 139వ కీర్తన. కొంచెము షార్ట్గా, స్వీట్గా ఈ వాటి బాగానే మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ మాట ఆలోచించాలి. మీరు ఇందులో 24 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన భాగంలో 24 వచనాలు. 24 వచనాల్లో కీర్తనకారుడు దేవునితో సంభాషిస్తూ దేవుని గురించి, ఆయన యొక్క స్థితిని గురించి వర్ణిస్తూ, ఆయన యొక్క అనంత జ్ఞానాన్ని తెలియజేస్తూ, మరి కొంచెం ముందుకెళ్ళి తన యొక్క నిర్మాణాన్ని గురించి తెలియజేస్తూ, అవి ఎంతో ఉన్నతమైనవి కొనసాగిస్తూ, అతి కోణంలో దేవునితో మాట్లాడే క్రమంలో శత్రువులను గురించి కొన్ని మాటలు తెలియజేసి, ఫైనల్గా చివరిగా ఆయనతో మాట్లాడినంత అయిపోయిన తర్వాత చివరిగా ఒక మాట ఆయన మాట్లాడటము మనల్ని ఆలోచింప చేయాలి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో 23-24 వచనాలు చదువుతున్నారు. చివరిగా ఆయన మాట్లాడిన మాట, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము,
నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నడిపించు. ఇదంతా ఈ కీర్తనంతా దేని వరకు అని ఆలోచన చేస్తే అంత పొగిడిన దేవుని గురించి అంత వివరంగా చెప్పిన, లేక శత్రువులను గురించి ఆయన అక్కడ ప్రస్తావించిన, ఇదంతా దేనికోసమంటే అయ్యా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో. ఎందుకు? నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఈరోజు ఈ ప్రశ్న మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మన యందు ఉన్నదా? చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. కీర్తనకారుడు దేవుని గురించి ఎంతో ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. నేనేంటో, నా దినచర్య ఏంటో, నా వైఖరి ఏంటో, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. అంత మాత్రమే కాదు, నా పుట్టుక దానికి సంబంధించిన విధానం ఏంటో కూడా నాకు తెలుసు. అంత మాత్రమే కాదు, నీకు దూరంగా ఉన్న వారి విషయంలో నేను కలిగి ఉన్న విధానం ఏంటో కూడా నీకు తెలుసు. అన్నీ తెలిసి నీకు మరుగైనది కూడా లేదు. అయితే ఒకసారి నీకు అన్ని తెలుసు అని చెప్తున్నాడు. ఒకసారి మళ్ళా నానొచ్చాను. ఎదుటి విషయాన్ని మాట్లాడుతున్నాడు చెప్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఈ భూమి మీద నివసిస్తున్న మానవుడు లేక ఈ భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న దేవుని పిల్లలు, దేవుడు నిర్మించిన మానవులే వారిలో నుండి ప్రత్యేకించబడిన దేవుని పిల్లలు. ప్రతిరోజు దేవుని సన్నిధికి చేరి, అనగా దేవుని సముఖంలోకి చేరి, ఇది విధంగా మాట్లాడాలి. వాస్తవంగా ఈరోజు దేవుని సన్నిధిలో దేవునితో మనం మాట్లాడవలసిన సందర్భం వస్తే సర్వసాధారణంగా మన అవసరతలు, మన బాధలు, మన వేదనలు, మన దుఃఖాలు ఇవి దేవుడితో పంచుకుంటాం. మన యొక్క శరీర అనారోగ్య విషయాలు, ఇంకా ఎక్స్ట్రా. ఇంకా దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాల్సి వస్తే, అయ్యా నీ చిత్తమైతే నాకు అది కావాలి, ఇది కావాలి, నేను నీకేమై ఉండాలో అది నువ్వు చేయ అని ఆయన కోరుకుంటూ ఉంటాం. దేవుడితో మనం మాట్లాడాల్సి వస్తే, మాట్లాడటము అంటే అర్థమేంటంటే ప్రార్థన చేస్తూ వస్తే, దేవుడి సమూహంలో మనం ప్రార్థించినప్పుడల్లా మనం ప్రతిదీ కూడా మన నీడ్స్ ని
మాకు కావలసిన వాటిని ఆయన ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన చెప్పాడు ఏమని, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్తున్నాడు కనుక నిజమే, ఆయన అడిగితే ఇచ్చేది. అయితే అడిగేది మనం కోరుకోవాలి అంటే ఆ కోరుకునే అర్హత మనం కలిగి ఉన్నామో లేదో అది కూడా దేవుడే డిసైడ్ చేయాలి. ఎప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఒకసారి పరీక్షించి ఏం చేయమంటున్నాడు? నన్ను పరిశోధించి ఏం తెలుసుకోమంటున్నాడు? హృదయం తెలుసుకోమంటున్నాడు. ఎందుకు కీర్తనకారుడు హృదయాన్ని తన ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు? మానవుని యొక్క హృదయాన్ని దేవుని ముందు పెట్టడానికి ఎంత ఇష్టపడుతున్నాడు? ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం, మనమే ఉన్నాం. మనం ఎప్పుడైనా దేవుని ముందుకు వెళ్ళి, అయ్యా నా హృదయాన్ని ముందు పెడుతున్నా, దీన్ని ఒకసారి చెక్ చేయి అని ఎప్పుడన్నా హృదయంతో బాగా ఎరిగిన దేవుడైనా ఆయన మనం ఏమి మరుగు చేయాలి. అడిగే ఇక్కడ చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేసినా, నేనేం చేసి ఎక్కడున్నా, ఒకవేళ పాతాళంలో అనుకున్నా అక్కడ నీ కళ్ళు నన్ను చూస్తారే ఉన్నాయన్నా. ఎప్పుడైనా దేవుని సముఖంలోకి మనము మోకరించి ఆయన ముందు ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఇదిగో నా హృదయాన్ని నీ ముందు పెడుతున్నా, దీన్ని కొంచెం పరిశోధించవా అని చెప్పగలిగే క్యాలిబర్ మనకున్నారు. ఈయన అంటున్నాడు అక్కడ, ఈరోజు ఆయన ఏమో చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఏ విధంగా అయితే దేవుని సముఖంలో చేరి నన్ను నేను ఆయనకు ఇష్టడిగా చేసుకున్నాను. అందుకే కీర్తనకారుని గురించి బైబిల్లో మాట రాయబడిన మాట ఏంటంటే, దావీదు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, బాగా వినండి, ఆయన పొందబడిన ఒక కాంట్రాక్ట్ సర్టిఫికేట్, ఆయన నా హృదయంలో సారుడు అని రాయబడింది. దావీదు గురించి అంత చక్కగా రాశాడు. ఎలా రాశాడు? ఇప్పుడు మనం చదువుకున్న తర్వాత మనకు కూడా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ వస్తుంది. ఒకటేమైనా వస్తుంది, పర్వాలేదు, మంచోడు, చాలా మంచి, అంటే సాటిస్ఫాక్షన్, గుడ్, వెరీ గుడ్, ఇవి వస్తాయి. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక వ్యక్తిని గురించి సర్టిఫై చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఆ స్థితి ఎలా వచ్చింది ఆయనకంటే, ఇదిగో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా హృదయాన్ని నీ ముందు పెడుతున్నా, నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకోను. అంటే నా హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందాలో ఒకసారి చెక్ చేయండి. ఒక మనిషికి మనకి జ్వరం వచ్చింది అంటుగానే మనకు కనబడే సింటమ్స్ ఏంటివి? జ్వరం వచ్చింది అంటుగానే మనకు కనబడే లక్షణాలు ఏంటి? పొలంతా వేడైపోయింది, కళ్ళ బట్టి నీళ్ళు వస్తున్నాయి, ఆలోచిస్తుంది. దీన్ని బట్టి నాకు జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెంటనే ఆయన ఏం చేస్తాడు?
థర్మామీటర్ పెడతాడు. జ్వరం బాగా ఉంది అంటాడు. చెక్ చేస్తాడు. చెక్ చేసి ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ చేస్తాడు. దేని కొరకు ట్రీట్మెంట్? జ్వరం ఉంది కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే మనకు వెంటనే, ఇప్పుడు మనం ఒకవేళ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే ఒక ఇంజెక్షన్ వేసి ఒక మాత్ర ఇస్తుంది. వెంటనే ఆయన గువ్వ చెమటలు తీసేసి కొంచెం మనసంతా ఫ్రీ అయిపోయినట్లుగా. డాక్టర్ ఏం చేశాడు? మనం ఆయన సరెండర్ అయినప్పుడు ఆయన మనల్ని చెక్ చేసి ట్రీట్మెంట్ చేశాడు, లేకపోతే వైద్యం చేశాడు. దానివల్ల మనం కలిగి ఉన్న ఆ జ్వరం ఏమైపోయిందట? ట్రీట్మెంట్ అయిపోయిందనే తగ్గిపోయింది. ఇప్పుడు ఏదో కూడా హృదయాన్ని ఎదురు పెడుతున్నాడంటే, అయ్యా నా హృదయం అంత మంచిది కాదు. నిజంగా మానవ హృదయం అంత మంచిది కాదు. మంచిదా? బైబిల్ ఏమని చెప్తుందంటే హృదయం ఎలాంటిదంట చెప్పండి? మోసకరమైంది. ఇంకా హృదయం ఎలాంటిదమ్మా? ఇర్మియా గ్రంథంలో మాట మనం చూస్తాం. నేను చెప్పాను, మీరు బైబిల్ చెప్పి హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి. ఇప్పుడు వచ్చి గుండె ఎప్పుడు లాంటిది కాదు. హృదయం అంటే గుండె కదా, మన దేహంలో దేవుడికి ఏర్పాటు చేసిన స్థలం. ఈయన దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే దేవుడు ముందు పెట్టాలనుకుంటున్నాడు. బాగా దేవుడు ముందు దాన్ని పెట్టాలనుకుంటున్నాడు. పెట్టి ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడంటే మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 17 వచ్చాయి. ఇర్మియా గ్రంథం 9వ వచనం 17 వచ్చాయి. 9వ వచనం అది ఘోరమైన వ్యాధి కలది. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవరు దాన్ని గ్రహించగలరు? ఇప్పుడు మన హృదయంలో శరీరానికి జబ్బు చేసింది అనుకోండి, వైద్యం చేయిస్తాం. మరి హృదయానికి జబ్బు చేస్తే పరిస్థితి ఏంటి అమ్మా? ఏం మాట్లాడాలి? హృదయానికి జబ్బు చేస్తే ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? శరీరానికి జబ్బు చేస్తే డాక్టర్ ఉన్నాడు, ఇంజెక్షన్ వేయించుకుంటాం, క్యూర్ అయిపోయింది, ఉపశమనం పొందుతాం. అంటే మళ్ళీ జ్వరం రాదని కాదు, మళ్ళీ వస్తుంది. కానీ హృదయం పరిస్థితి ఏంటి? దీని ట్రీట్మెంట్ కావాలా వద్దా? శరీరానికి ట్రీట్మెంట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ హృదయానికి ట్రీట్మెంట్ అవసరం. హృదయము ట్రీట్మెంట్ చేయబడితే శరీరం ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. శరీరం చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? హృదయం. అవునంటారు. ఏముంది హృదయంలో? మీతో నేను చెప్పాక ఇష్టపడుతున్నా, జాగ్రత్తగా ఈ విషయం రాసుకోండి. కీర్తనకారుడు ఎందుకు దేవా
నన్ను పరిశీలించి నా హృదయం తెలుసుకోమని ఎందుకన్నాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి. 18, 19 వచనం ఈ జాగ్రత్తగా రాసుకోండి. నోట నుండి బయటికి వచ్చున్నది హృదయములో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, విచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచు. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మనము మన హృదయంలో ఏదో పెట్టుకొని మన హృదయంలో ఇక్కడికి వచ్చామనుకోండి. చిన్న విషయం, దేవుడు ఆరాధించబడతాడా? నువ్వు ఎక్కడ పర్లేదు ముందు నువ్వు ఆరాధన చేయాలి అంటాడా? దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. అంటే అర్థం ఏంటో తెలిసిన, మీ హృదయము ఎంటీ అయిపోయి అది దేవునికి అప్పగించబడితే ఉండాలి, దేవునికి ప్రజెంట్ చేయబడితే ఉండాలి. ఆ హృదయం దేవుడు అలాంటి హృదయాన్ని చూసి ఆనందిస్తాడు. నిన్ను అపవిత్రపరిచేది ఏంటంటే నీ శరీరం కాదు, నీ హృదయం. ఈ సంగతి ఎరిగిన దావీదు కొంచెం ధైర్యం చేసి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? దేవా, పరిశోధించి నా హృదయము తెచ్చుకుంటా. కొంచెం స్టడీ చేయలే కదా, నీకు ఆశిష్టమైనది ఏదైనా ముందే దాంట్లో స్టడీ చేయలైనా. ఈరోజు దేవుని పిల్లలుగా మనము ఆయన ఆరాధించాలి అంటే ఏ విధంగా ఆరాధించాలి? దేవుణ్ణి ఆత్మలో సత్యముతో. ఒకసారి ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అనుకుంటారు. నాలుగో వచనం చదువుతారు, 4-5 వచనాలు. ఇశ్రాయేలును మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు జాగ్రత్త. ఆయన ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిలోనే అరే అన్నట్లుగా, ఇశ్రాయేలు నా పిల్లలారా ఇదిగో వినండి, మీరు నన్ను ఆరాధించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. బాగా వినండి, ఇది దేవుడు బతిమాలుకునేది కాదు, నన్ను ఆరాధించండి అనేది కాదు, ఆయన ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు నన్ను ఆరాధించాలి. బట్ ఎలా ఆరాధించాలో తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా నన్ను ఆరాధించడం కాదు నాకు కావాల్సింది. నీకు నచ్చినట్లు కాదు నన్ను ఆరాధించాల్సింది. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే ఆరాధించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. అంటే నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఎవరుండాలమ్మా? ఎవరుండాలి?
ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు ఉంటారు. అంతేనా కదా? అంతేనే కదా? ఇప్పుడు నా భార్య ఉంది, నా గుండెలు ఎవరున్నారంటే ఏం చెప్తాను? చెప్పండి. ఇప్పుడు శ్యామ్ అడిగితే ఏమంటాడు? ఎందుకు? దాని ప్రేమ. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఆయన ఆరాధిస్తున్నావంటే ఆ ఆరాధించే ఆ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు. భౌతికంగా ఇది కానీ ఆత్మీయంగా మనం ఒకవేళ మన హృదయంలో ఎవరు కనిపించాలి అంటే దేవుడు కనిపించాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో ఒకసారి చెక్ చేయవా? అంతే కదా? అయ్యా ఇదిగో ఒకసారి పరీక్షించవా? నువ్వు కాక ఏదైనా నా హృదయంలోకి వచ్చిందేమో దాన్ని సరి చేయవా అని అడుగుతున్నాడు. ఎందుకు తెలిసిన? ఆయన్ను అలాగా ఆరాధిస్తేనే ఆరాధించబడతాడే తప్ప లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి కలిగితే ఆయన ఆరాధించబడేవాడు కాదు. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నానంటే, కీర్తనకారుడు ఆ కీర్తనలో చెప్పిన భావం అనే ఫైనల్ ఆఖరుగా ఆయన చెప్పిన మాటలవే. నువ్వు నాకు తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నేను ఎప్పుడు పుట్టానో తెలుసు, నేను పుట్టింది కూడా నీకు తెలుసు. నేను భూమి మీద పట్టినప్పుడు కాదు నేను పుట్టింది, నేను పిండముగా ఉన్నప్పుడే నియమింపబడిన దినములలో ఒకటి కాకముందే నీవు నన్ను చూసావు, అప్పుడే నా డేట్ ఆఫ్ బర్త్ రాశావు. నిజంగా డేట్ ఆఫ్ బర్త్ రాయాలంటే మనం నిన్నట్లాగా నాది ఆగస్టు 25 కాదు, అది నేను ఇక్కడికి వచ్చినది. కానీ దేవుని దృష్టిలో నా డేట్ ఆఫ్ బర్త్ వేరుగా ఉండేది. అవునా కదా? మనం పుట్టినప్పుడు పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్, కానీ దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే తల్లి గర్భమందు రూపించబడాలని ఆయన స్టడీ చేస్తాడు అప్పుడే రాస్తాడు. రామచంద్ర లేకపోతే సమయం ఈ డేట్ అని రాసి పెట్టింటాడు. ద డేట్ ఆఫ్ స్టార్ట్, ఆ రోజు మనం స్టార్ట్ అయ్యాం. తల్లి గర్భంలో నుండి స్టార్ట్ అయింది మన జన్మ. అప్పుడు ఆయన రాస్తారట, అప్పటే రాసి పడేశాడు. అంత గొప్ప దేవుణ్ణి, అంత ఉన్నతమైన వారిని మనం ఆరాధించాలి, ఆయన పూజించాలి, ఆయన ఉండే స్థలానికి మనం చేరాలి. చేరాలి అంటే ఈయన యొక్క తాపత్రయం అంతా దేనికోసం తెలిసిన? మనోహరమైన స్థలంలో నాకు పాలు కావాలి, అది ఆయన కోరిక. ఆయన ఉండబడిన సింహాసనానికి నేను చేరాలి, అది ఆయన ఎయిము. ఆ ఎయిము చేరుకోవడానికి ఆయన ఎంతగా పొగుడుతున్నాడో చూడండి. అంటే ఎంతగా ఆరాధిస్తున్నాడు. పొగడటము అంటే ఆరాధించటము. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళని పొగుడతాం కదా. కానీ ఇప్పుడు ఒకవేళ మనము ఆయన ఆరాధించే విషయంలో తప్పు చేస్తే ఆయన ఆరాధించబడడు. మీరు మత్తయి సువార్తలోనే ఉన్నారనుకుంటారు. చూడండి, ఒక మాట రాయబడింది అక్కడ. 7వ వచనం చదువుతాం. 15వ అధ్యాయం 7వ వచనం. అంటే వారు ఎలా ఆరాధిస్తున్నారు? కొంతమంది ఆరాధన చేస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారట? ఎలా ఆరాధిస్తున్నారు? వ్యర్థంగా ఆరాధించడానికి గల కారణం ఏంటి? మనుషులు కల్పించిన పద్ధతులు ప్లస్ పెదవులతో ఆరాధిస్తున్నారే తప్ప హృదయముతో ఆయన ఆరాధించటం లేదు. అంతేనా? ఆయన ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని చెప్పుచు బోధించుచు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వారు ఎలా ఆరాధిస్తున్నారంటే పెదవులతో. అంటే ఈరోజు ఆరాధన ఎలా జరుగుతుంది అంటే ఆత్మతో సత్యంతో జరగాలి, ఇది దేవుని కోరిక అని బైబిల్ చెప్తే ఈరోజు ఆరాధన
జరగటం లేదు. అంటే అర్థం ఏంటి? ఏముంది హృదయంలో? హృదయంలో ఏముంది? హృదయపూర్వకంగా జరగాలంటే ఏముంటుంది? దేవుడు హృదయంలో దేవుడు ఉంటాడు. దేవుడిని నువ్వు పూజించాలన్నా, ఆరాధించాలన్నా, ఆయనకు నువ్వు ఏదైనా చేయాలి అంటే నీ హృదయంలో అంతా కూడా దేవుడే ఉండాలి. అది కాక మరి ఏదైనా ఉంటే ఆయన నువ్వు చేసే ఆరాధనను అంగీకరించడు. మళ్ళీ ఇస్తాను. నెంబర్ 2, ఆరాధించే విషయంలో ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ ఆయన పొగుడుతూ చెప్తున్న మాట ఏంటంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకో. ఎందుకు హృదయాన్ని తెలుసుకున్నాడో ఇప్పుడు మనం వినాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. కింది వచ్చిన చదవండి. 139వ కీర్తన 24వ వచనం. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నా హృదయాన్ని తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గము. ఏ మార్గం అంటమా? ఆయాసకరమైన మార్గం ఏంటి? మనము ఏ మార్గంలో నడవాలి అంటే, మనం ఏదో మార్గంలో నడిస్తే ఆయన చెప్పిన మార్గంలో కాకుండా, ఇది రెండవది, ఆయన చెప్పిన దారిలో కాకుండా వేరొక దారిలో నడిస్తే ఆయన ఆయాసపరిచినట్టే. అంతేనా కదా? చూద్దాం ఒకసారి 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ వచనం. మనమందరము భయంకరమైన మాట్లాడేది ఏదైనా, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పాము. అదేంటి? ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవకు తొలిగిపోయాడు. మనిషి పేరు చెప్పాడు. ఈయనేమంటున్నాడంటే అయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడు. అంతేనా? మరి నా ఎందున్నదేమో చూడు. ఎందుకంటే మనుషులు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు నచ్చినట్లుగా ఉండాలి. నోరో కీర్తన ఒకసారి చదువుదామా? నోరో కీర్తన చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొని, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈయన ఏమంటున్నాడంటే, మనం పుట్టించింది ఆయన, మనం ఆయన గొర్రెలము, ఆయన ప్రజలము. అందుకు ఆయనకు ఉత్సాహం సంతోషంతో ఆయన సేవించండి అని చెప్తున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనం గొర్రెలు అని చెప్తుందని ఏమైపోయామంటే ఎటు పడితే అక్కడ వెళ్ళిపోయామన్నారు. అందుకే ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 16వ వచనం. ఈ మాట యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి. మనము నెమ్మది పొందితే ఆయన కూడా నెమ్మది పొందుతారు.
అవునా కాదంటారా? ఏమంటున్నాడు ఈయన? మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాలను గురించి ధ్యానించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మనకు అనిపించవచ్చు నేను నడిచే మార్గం నెమ్మది అని, నేను నడిచే మార్గం సరి అయిందని నాకు నమ్మవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. ఈరోజు క్రైస్తవులంతా కూడా ఒకే ఆలోచనతో ఆరాధన చేస్తున్నారా? వేరు వేరుగా ఆలోచన చేస్తున్నారా? ఒకే విధంగా ఆరాధన చేస్తున్నారా? వేరు వేరుగా ఆరాధన చేస్తున్నారా? వాక్యానుసారంగా చేస్తున్నారా? తమకు నచ్చినట్లుగా చేస్తున్నారా? ఇది మనం చెప్పడానికి దేవుడే వారికి తీర్పని. అయితే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు పర్యవసానాన్ని బట్టి చూస్తే వారందరూ ఏమైపోయారంటే తమకు నచ్చినట్లుగా ఉండటానికి సెల్ఫ్ ఇండిపెండెన్స్ తీసుకున్నాడు, స్వతంత్రాన్ని తీసుకున్నారు. ఇలా చేస్తే బాగుంటుందిలే అనుకుంటున్నారు. దేవుడు అది ఒప్పుకుంటాడా? మన తలంపులను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? మన తలంపులను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడమ్మా? ఇప్పుడు అయ్యా నా ఆలోచన ప్రకారం చేస్తాను అంటే ఆయన ఓకే అంటాడా? ఒకవేళ ఓకే అనమంటాడంటే ఈ గ్రంథం ఇయ్యడుగా, మీకు నచ్చినట్లు చేసుకోండి అంటాడు కదా. ఆ రోజు అసలు వాళ్ళకు దూరం చేసి ఊరేగించినప్పుడు వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఓకే గుడ్ అనేవాడు కదా. దేవుడు ఒప్పుకోడు. మీకు విషయాన్ని చెప్పాలి, బాగా తెలుసుకోండి. ఏ విషయంలోనైనా దేవుడు ఎక్స్క్యూజ్ అవుతాడేమో కానీ ఆయన ఆరాధించే విషయంలో ఆయన స్థానాన్ని మరొకరికి ఇస్తే ఆయన ఎక్స్క్యూజ్ కాదు. అందుకే మనం పాట పాడతాం, నీ హృదయము ప్రభుత్వము ప్రభు జీవము నీ తగ్గుతుంది. ఎప్పుడు ఆయన జీవం మనకు వస్తుంది? ఆయనలాగా ఎప్పుడు జీవిస్తామంటే మన హృదయాన్ని ఆయన ఇచ్చేసేయాలి. కీర్తనగా అదే చేస్తున్నాడు. దేవా పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఎలక్షన్స్ వచ్చాయేమో, ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయేమో, నువ్వు ఒక్కడికే వాటిని సాల్వ్ చేయగలవు. నేను బలహీనుడను అని చెప్తున్నాడు చెప్పకనే. రెండవది, నేను నడుస్తున్న మార్గము నీకు ఆయస్కరంగా ఉందేమో అది తెలియదు. నేను నడిచే మార్గము నేను ఇబ్బంది పెడుతుందేమో తెలియదు. ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచన చేయాలి. నేను దేవుణ్ణి ఆయాస పెడుతున్నానా, సంతోష పెడుతున్నానా? ఆయాస పెట్టే క్రైస్తవులమా, సంతోషపరిచే క్రైస్తవులమా? ఏ కేటగిరీలో మనం ఉన్నామో మనమే పరీక్షించుకొని ఆయన ముందు మనల్ని సబ్మిట్ చేయాలి. ఆయన మనల్ని అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నువ్వు చేసేది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అని చెప్తాడు, నువ్వు చేసేది తప్పు అయితే తప్పని కూడా ఆయన చెప్తాడండి. తెలియజేయగలిగిన దేవుడు, ఆయన్ని నడిపించగలిగిన వాడు ఆయన. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆయనకు సరెండర్ అయిపోవాలి. మనం ఆయనకు సరెండర్ కావాలి అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నా హృదయంలో అన్నీ పెట్టుకొని అయ్యా నన్ను సరెండర్ చేసుకోవాలి, సరెండర్ చేసుకోండి ఆయన. మనం బాప్తిసం పొందేయవచ్చు, ఆత్మీయంగా బ్రతకాలని ఆశ ఉండొచ్చు. మన హృదయంలో అన్నీ ఉంచుకొని ప్రభువా నన్ను సరెండర్ చేసుకో, నన్ను నీ వశం చేసుకుంటే ఆయన సరెండర్ చేసుకో. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని. ఒకవేళ నేను ఆ తలంపై వచ్చి ఉంటే అయ్యా ఇదిగో ఇది నాలో వచ్చి ఉంది, దీన్ని సరిచేయి అని నువ్వు ఆయన ఇయ్యగలిగితే చెప్పలేండి, దాన్ని తీసిపడేస్తాను. తీసిపడేసి నీతో చెప్పవలసిన మాట చెప్పి నిన్ను
నేను ధైర్యపరిచి పంపిస్తాను. చిన్న ఉదాహరణ చెప్పిస్తాను. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ ఆయన ముందుకు వచ్చినప్పుడు పాపిగా వచ్చింది, పాపంతో పాపిగా వచ్చి అందరూ చంపాలన్నారు. దేవుడు ఆయన చూసి, ప్రభు ఆయన చూసి, ఎవరైనా రాయి వేయండి, పాపం చేయని వాడే అందరూ పోయాడు. ఇది మనకు తెలిసిన సందర్భం. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే మనల్ని మనం ఆయన ముందు సరెండర్ చేసుకోగలిగితే, ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఇదిగో ప్రభువా నన్ను సెర్చ్ అంటే ఆయన ఏం చేస్తాడంటే సెర్చ్ చేస్తాడండి. ఆయన దగ్గరికి వెళ్ళామా, ఎవరు నేను కొట్టలేదా, శిక్షించలేదా అంటే ఆయన ఏమనంటే ఎవరు లేదు ప్రభు ఆయన మాట్లాడారు. ఇక పాపము మన దేవుడు మనల్ని తీవ్రంగా నిష్ఠులు పెట్టి గోడ కూర్చేయాలా అనేంత దేవుడు కాదు. ఇక లాభం లేదు, నీకు రక్తం తెప్ప పడాలి అనేంత స్టేజ్ కాదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి వినమ్రతతో బ్రహ్మ నీకు ఆశకరమైనది ఏదైనా నేను చేస్తున్నానేమో చూడు, ఒకవేళ నా హృదయంలో ఏదైనా నీకు అనుకూలం కాని ఉందేమో పరిశీలించు అడిగిన మనం చెప్పగలిగితే దేవుడు మనల్ని స్టడీ చేస్తాడు. ఈరోజు ఆరాధించబోతున్న మనం కలిసి అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మన ఆరాధన అంగీకరిస్తాడు. మన యొక్క హృదయాన్ని ఆయన వశంలో ఉంచుకొని ఆయన కంట్రోల్ చేస్తాడు. అంటే అట్లేంటంటే మన రిమోట్ కంట్రోల్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? మన రిమోట్ కంట్రోల్ ఎవరికి ఇవ్వాలమ్మా? మన చేతిలో పెట్టుకోకూడదు. కీర్తనకారులు అదే చేస్తున్నారు. ఇదిగో నన్ను నువ్వు స్టడీ అంటే అర్థమే తెలుసా, నన్ను నువ్వు నడిపించు. ఒక మాట మీద నేను చెప్పి మన రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? సాధారణంగా మన రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. ఇది దేవుని పిల్లలకు మంచిది కాదు. మనము ఆయన ద్వారా నడిపించబడితే ఒక ఉన్నతమైన స్థితిని పొందుతాం. నేను నడుస్తాను అంటే మనం కింద పడుతూ లేస్తూనే ఆయనకేనైతే మనం ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు చెప్పండి? ఒక్క మాట చెప్పండి. ఆయన మనం నడిపించాలంటే ఎలా నడిపిస్తాడు అసలు చూడు, ఇలా తీసుకెళ్తాను అంటే నేను నడిపించడం కూడా ఆయనకు అంత గొప్ప దేవుణ్ణి, అంత గొప్ప దేవుని యొక్క స్థితిని మనం ఈరోజు ఏమి చేస్తున్నామో ఆలోచన చేసుకొని ఆ స్థితిని బట్టి మనము ముందుకు నడుద్దాం. దేవుడు మనల్ని ఆ స్థితిలో నుంచి, అట్టి ఉన్నతమైన స్థితిలో నుంచి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన ఆత్మీయతని నడిపించుగాక. అట్టి కుటుంబాలుగా మనము ముందున్న దినాల్లో కొనసాగించబడుతుగాక. అందరికీ